ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సెగ్మెంట్ ప్రారంభించబోతున్నాం, కేస్ స్టడీస్. అసలు కేస్ స్టడీస్ అంటే ఏంటి? నేను వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, ముఖ్యంగా ఆస్ట్రో కన్సల్టేషన్ యాప్స్లో సేవలు అందిస్తున్నాను. సో కొన్ని యాప్స్లో సమయం ఎక్కువగా కేటాయిస్తూ ఉంటాను. అలాగే వ్యక్తిగత కన్సల్టేషన్స్ కూడా కొనసాగుతూనే ఉంటాయి. అక్కడ నాకు వచ్చే ప్రశ్నల్లో కొన్ని చాలా ఆసక్తికరంగా, లోతైన ఆలోచన కలిగించే విధంగా ఉంటాయి. అటువంటి ఆసక్తికరమైన కేసులను వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా ఇక్కడ మీతో చర్చించబోతున్నాను. సాధారణంగా చాలామంది జాతకం అంటే గనక రాశి ఫలాలు మాత్రమే అనుకుంటారు. కానీ రాశి ఫలాలు అన్నీ చెప్పవు. అది జస్ట్ సాధారణ సూచన మాత్రమే. అందరికీ ఒకే రాశి ఉన్నప్పటికీ ఫలితాలు ఒకే విధంగా రావు కదా. ఎందుకంటే మన జీవిత ఫలితాలు అనేవి కేవలం రాశి మీద ఆధారపడి ఉండవు. మన జన్మ సమయంలో ఉన్న జన్మ కుండలి అంటే లగ్నము, గ్రహాల ప్లేస్మెంట్స్ అంటే గ్రహస్థితులు, యోగాలు, దోషాలు ఇవన్నీ కూడా మనం అన్ని రకాలుగా చూడాల్సి ఉంటుంది. డీపర్ లెవెల్ చార్ట్స్ని కూడా అనలైజ్ చేయాలి. అండ్ మన పూర్వపుణ్యము, పాపాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు మరియు వాటికి తోడు గోచారంలో జరుగుతున్న గ్రహాల సంచారాలు సమస్తం కలిసి మన ఫలితాలు నిర్ణయిస్తాయి. గోచారం అనేది గ్రహాల ప్రస్తుత సంచారం. అది మన జన్మకుండల్లో ఉన్న స్థానాలకు అనుకూలంగా వచ్చినప్పుడు మాత్రమే పూర్తి ఫలితాలు లభిస్తాయి. అందుకే అందరికీ ఒకే ఫలితాలు ఉండవు. సో అన్ని కోణాల్లో విశ్లేషించి మా దగ్గరికి ఈ యొక్క కన్సల్టేషన్స్కి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఇచ్చామో అన్నీ పరిశీలించి ఎలా సమాధానాలు ఇచ్చామో, ఎలాంటి పరిహారాలు సూచించామో మీతో పంచుకుంటాను. ఈ వీడియో అనేది జ్యోతిషం మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రమే కాకుండా సాధారణంగా తమ జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునేవారి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. బట్ జాతకం అంటే ఈ యొక్క జ్యోతిషం మీద విలువ లేని వాళ్ళకి కానీ, జ్యోతిషం అంటే ఇంట్రెస్ట్ అంటే అసలు వాటిని నమ్మని వారు కానీ దీనికి దూరంగా ఉండండి ఇలాంటి వీడియోలకి. ఎందుకంటే మీకు ఇది అవసరం లేదు కాబట్టి మీరు వేరేవి చూసుకోవచ్చు. సో ఇది మీకు అవసరమైనది కాదు. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, జాతక చక్రం అనేటువంటిది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి అవి తీసుకొని వాళ్ళ జన్మకుండలి అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఆలస్యం చేయకుండా మొదటి కేస్ స్టడీకి వెళ్దాం. ఇదిగా ఫస్ట్ కేస్ స్టడీ గురించి చూద్దాం. ఈ యొక్క జాతకుని పేరు అంటే నాకు ఇది ఆస్ట్రోటాక్లో కనెక్ట్ అయిన పర్సన్ పేరు అంటే మార్చి చెప్తున్నాను, కార్తీక్ వర్మ. అంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ రివీల్ చేయకూడదు కదా, అందుకోసమని. సో ఈ యొక్క సంపూర్ణ జాతక పరిశీలన అనేది యూట్యూబ్ ఛానల్లో, పంచామృతం యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. పూర్తి వీడియో చూడాలనుకుంటే బయోలో యూట్యూబ్ లింక్ ఉంది. లింక్ ద్వారా వెళ్ళి రీసెంట్ వీడియోస్లో చూడగలరు. శ్రీమాత్రే నమః.